గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే OnePlus Nord CE4 మొబైల్ కొనాలా, లేకపోతే మనకి మోటోకి సంబంధించిన మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ తీసుకోవాలా, లేకపోతే మనకి నథింగ్ ఫోన్ 2A మొబైల్ తీసుకోవాలా, అసలు ఈ మూడిట్లో ఏ మొబైల్ బాగుంది, ఏ మొబైల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మూడు మొబైల్స్ అయితే కంపేర్ చేద్దాం, వీటిలో ఏ మొబైల్ బెటర్ ఉంది, ప్రైస్కి ఏది తగ్గట్టు ఉంది, మొత్తం డీటెయిల్గా మీకు ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మెయిన్లీ ఈ మొబైల్ మూడింటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. వీటి గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేయడమే జరిగింది. మీరు ఫుల్ వీడియో వాచ్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, లేకపోతే ఎండ్ స్క్రీన్ అయితే ఇస్తా. అక్కడి నుంచి అయితే మీరు ఈ మూడు మొబైల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట, ఇంకా క్లియర్ కట్గా అయితే మనకి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి OnePlus వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది మనకి. ప్రాసెసర్ మీకు ఇంకా మోటోలో వచ్చేసరికి మీకు ఎడ్జ్ 50 Proలో వచ్చేసరికి మీకు ఇది కూడా మీకు 7 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట మనకి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనమాట ఇది వచ్చేసరికి మీకు. అదే మనకి నథింగ్ 2A మొబైల్లో చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి మీకు మీడియాటెక్ డెమెసిటీ 7200+ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఈ మూడు ప్రాసెసర్స్లో ఏ ప్రాసెసర్ బెటర్ అంటే మాత్రం 100% అయితే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే బెటర్ అనమాట మనకి. కాకపోతే ఈ మూడు ప్రాసెసర్స్ కూడా మీకు గేమింగ్ BGMI లాంటి గేమ్స్ అయితే మీరు హై గ్రాఫిక్స్లో అయితే ఆడుకోవచ్చు. కాకపోతే మీకు ఇది 90 FPS దాకా అయితే సపోర్ట్ చేయదనమాట మనకి. కేవలం 60 FPS దాకా అయితే మనకి ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు 90 FPS ఆప్షన్ అయితే మనకి ఈ మూడు ప్రాసెసర్ అయితే మనకి చూడడానికి అయితే ఉండదన్నమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి ఇందులో డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే మనకి మూడు మొబైల్స్ కూడా మీకు సేమ్ సైజ్తో అయితే వస్తున్నాయి అనమాట మనకి. 6.7 ఇంచెస్తో అయితే మనకి మూడు మొబైల్స్ కూడా మీకు డిస్ప్లే సైజ్తో అయితే వస్తున్నాయి అనమాట మనకి. ఇంకా డిస్ప్లే టైప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి నథింగ్ కూడా మనకి ఇది AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట మనకి. దాంతోపాటు మనకి ఇది OnePlus కూడా మనకి AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది మీకు. అదే మనకి మోటో చూసుకుంటే OLED ప్యానెల్తో అయితే వస్తుంది అనమాట మనకి. మూడు కూడా ఒకటే టైప్ డిస్ప్లేస్ అనమాట మనకి. వచ్చేసరికి మీకు రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది నథింగ్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్, దాంతోపాటు మనకి ఇది మోటో వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది మీకు. దాంతోపాటు మనకి ఇది 1.5K AMOLED డిస్ప్లే అనమాట ఇది వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఇది OnePlusలో మాట్లాడుకుంటే ఇది కూడా సేమ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. డిస్ప్లే పరంగా మీకు మూడు మొబైల్స్ అయితే మీకు బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఇంకా మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ మూడిట్లో మనకి మెయిన్ కెమెరా మీకు నథింగ్లో వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా కూడా మనకి 50 MP అయితే ఉంటుంది అనమాట మనకి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి నథింగ్ ఫోన్ 2Aలో అయితే చూడడానికి అయితే ఉంటుంది మీకు. ఇంకా అదే మోటోలో గురించి మాట్లాడుకుంటే మోటోలో ఎడ్జ్ 50లో వచ్చేసరికి మీకు ఇందులో మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 MP, దాంతోపాటు మనకి ఇది సెకండ్ కెమెరా వచ్చేసరికి మీకు 13 MP కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి మీకు 50 MP మెయిన్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మీకు. ఇంకా OnePlus Nord CE4లో మొబైల్ వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 MP కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మనకి మూడు మొబైల్స్ కూడా మీకు 4K వరకు అయితే మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేయగలనమాట మనకి. 4K 30 FPS దాకా అయితే మనకి మూడు మొబైల్స్ అయితే మీకు వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది మొబైల్స్లో వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది OnePlus వచ్చేసరికి మీకు 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది మీకు. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. అదే మోటోలో చూసుకుంటే మనకి ఇది మోటో వచ్చేసరికి మీకు 4500 mAh బ్యాటరీతో అయితే లభిస్తుంది. దాంతోపాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. నథింగ్ 2A మొబైల్ వచ్చేసరికి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా ఇవి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి మోటోలో మొబైల్లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మోటోలోకి అయితే మనకి వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. దాంతోపాటు మనకి USB 3.0 స్టోరేజ్ అంటే మనకి USB సాకెట్ని అయితే యూస్ చేయడమే జరిగింది మీకు. OTG లాంటివి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మోటోలో మొబైల్స్లో అయితే మనకి. కాకపోతే మనకి OnePlus అండ్ నథింగ్ ఫోన్ 2Aలో వచ్చరికి 2.0 అయితే యూస్ చేయడమే జరిగింది మీకు. OTG కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు మోటోలో మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట మీకు. ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ అనమాట మనకి మోటోలో వచ్చేసరికి మీకు. మూడు మొబైల్స్లోకి మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తాయి అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది OnePlus వచ్చేసరికి మీకు 24,999 రూపాయలు అయితే మనకి ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. 8GB 128GB వచ్చేసరికి మీకు. దాంతో ఇంకా నథింగ్ ఫోన్ 2A మొబైల్ గురించి మాట్లాడుకుంటే 23,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది అనమాట మనకి. మోటోలో మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 8GB 128 వచ్చేసరికి మీకు 31,999 రూపాయలు. అంటే విత్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే ఇది 28,000కి అలాగే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మనకి. ఈ మూడు మొబైల్స్లో ఏది బెటర్ బాగుందంటే మనకి
మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మూడు కూడా మీకు దాదాపు ఈక్వలెంట్ అనమాట. మనకి మూడిట్లో మీకు పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేవు, కానీ మీకు 3 మొబైల్స్ కూడా మీకు సేమ్, మీకు ప్రైస్ మ్యాటర్స్ అనమాట. మనకి ఏ ప్రైస్కి మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి అదొకటి చూసుకోవాలి. మనకి ఈ మూడిట్లో మీకు బెటర్ అయితే మాత్రం మీకు OnePlus అయితే ఉందన్నమాట. మనకి OnePlus అయితే మనకి OnePlus బ్రాండింగ్ ఉంది, దాంతోపాటు మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి మేడం. మనకి ప్రాసెసర్ పరంగా కూడా మీకు నథింగ్తో పోలిస్తే మీకు ఇది బెటర్ అయితే ఉంటుంది. మాకు డిజైన్ బెటర్ ఉండాలి, మీకు కొత్త డిజైన్ లాగా ఉండాలనుకుంటే మాత్రం మీకు నథింగ్ 2A మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు మోటరోలా మొబైల్ ఏంటంటే మనకి ప్రీమియం సెగ్మెంట్ లాగా అయితే ఉంది, మీకు వాటర్ అసిస్టెంట్ ఉంది. మోటరోలా మొబైల్ వచ్చేసరికి మీకు కొంచెం ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ అనమాట. మనకి ఇది 3.1 USB సాకెట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మీకు చాలా గేమింగ్ పరంగా మీకు గేమ్ కనెక్ట్ చేసుకొని మీకు ఆడుకునే ఆప్షన్ అయితే మనకి మోటరోలా మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. కాకపోతే మీకు ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే మాత్రం మీకు OnePlus, దాంతోపాటు మనకి ఇది నథింగ్ 2A మొబైల్ అనమాట. మనకి కాకపోతే 31,000 రూపాయలకి అయితే మనకి మోటరో మొబైల్ అయితే లభిస్తుంది. కాకపోతే మీకు ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఎటువంటి యాడ్స్ లేకుండా, బ్లోడ్వేర్ లేకుండా, మీకు ఏ గోల్లా లేకుండా కావాలనుకుంటే మాత్రం స్టాక్ ఆండ్రాయిడ్తో కావాలనుకుంటే మాత్రం మీకు స్ట్రిక్ట్లీ మోటరోలాకి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు చాలా మంచి మొబైల్ అనమాట. మీకు కెమెరాస్ కూడా బాగానే వస్తాయి మనకి మోటరోలా మొబైల్ వచ్చి. మీకు ఇది ఓవరాల్గా ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వేరే మొబైల్స్ ఏమైనా కంపేర్ చేయాలనుకుంటే మాత్రం